హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని పవన్ గుప్తా లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా? నేనైతే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడైతే టైం వచ్చేసి 6:45 అయిందండి. అయినా సరే మార్నింగ్ ఎండ వచ్చేస్తుందండి. ఇంకా నేను వచ్చేసి మా వారికి అయితే హాట్ వాటర్ అయితే పెట్టానండి. నేను కూడా కొంచెం తాగుతానండి, ఎందుకంటే రోజు అది తాగను. ఈరోజు ఎందుకు తాగుతున్నానంటే కొంచెం అనీజీగా గ్యాస్ ఉన్నప్పుడు తాగాలండి. రోజు తాగితే చాలా మంచిది, కానీ నేను తాగట్లేదు. అందుకని చెప్పి నేను కూడా పెట్టుకున్నానండి. ఇంకా మా వారికి ఇచ్చేసి నేను తాగేస్తానండి. ఇంకా వాళ్ళైతే ఇంకా లేగలేదు, లేపుతాను. ఓకే అండి, నేను మళ్ళీ కలుస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వారికి అయితే హాట్ వాటర్ ఇచ్చేసాను కదండి. నేను కూడా హాట్ వాటర్ తాగేసి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇంకా ఇక్కడైతే మా గుమ్మంలో అయితే నేను ముగ్గు వేస్తున్నానండి. ఇంకా ముగ్గు వేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏమీ కనిపించదండి. ఇంకేం వేస్తున్నామో ఏంటో అన్నట్టుగా ఉంటుందండి. కానీ పర్ఫెక్ట్గానే వేస్తాను, కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం. కాకపోతే ఏంటంటే ఆరిపోయాక మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. నేను వేసేది కూడా కరెక్ట్గానే వేస్తానండి. ఇక్కడ మీకు ఒక టిప్ షేర్ చేయనండి. మన అమ్మమ్మలు, మన నానమ్మలు వాళ్ళు వచ్చేసి ఒంగోలు ముగ్గు వేస్తారు కదండి. అది మన లేడీస్కి ఎంత మంచి ఎక్సర్సైజ్ అంటే అసలు చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. అంటే వాళ్ళే కాదు, మన అమ్మ వాళ్ళు కూడా ఒంగునే ముగ్గు వేస్తారు కదండి. ఆబ్వియస్లీ మా అమ్మ ఇప్పటికి కూడా ఒంగునే ముగ్గు వేస్తుంది అనుకోండి. కానీ నేను వచ్చేసి నాకు అలా ఒంగుని ముగ్గు వేయడం ఎందుకు నాకు సరిగ్గా సాటిస్ఫాక్షన్గా అనిపించదండి. ముగ్గు నాకు ఇలా కూర్చుని వేయడం అయితే అలవాటండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వచ్చేసి నేనైతే ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మీకు సరిగా కనిపించట్లేదండి, కానీ బయట అయితే బాగానే కనిపిస్తుంది. అంటే ఫోన్లో షూట్ చేస్తుంటే కనిపించట్లేదు. ఇంకా నేను చెప్పిన టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ గురించి, ముగ్గు ఎక్సర్సైజ్ గురించి. ఇక్కడ మా వారు ఫుల్ బిజీగా మాట్లాడేస్తున్నారు చూసారా. ఇంకా ఆయనైతే రెడీ అయిపోయారండి షాప్కి వెళ్ళిపోవడానికి. ఇక్కడ నేను వచ్చేసి అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. నా పూజ కంప్లీట్ అయితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందండి. మార్నింగ్ టైం నేనే చేసుకుంటానండి, ఆయన చేసుకోరు. ఎప్పుడైనా పండగలప్పుడు ఆయన చేసుకుంటారు, మామూలుగా అయితే నేనే చేసుకుంటాను. టైం ఉంటే మా వారే చేసుకుంటారండి, కానీ ఆయనకి టైం కుదరదు, అందుకే ఇంకా నేను చేస్తాను. ఏంటి రెడీ అయిపోయింది, ఎక్కడికి వెళ్తుందబ్బా అనుకుంటున్నారా? చెప్తానండి. మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటానండి. తమ్నైల్లో చూసారా, వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి జయంతి అని. అవునండి, ఆ తల్లి జయంతి సందర్భంగా ఇక్కడ మాకైతే ఒక సత్రం ఉంటుందండి. ఆ సత్రంలో ఆ తల్లి గుడి కూడా ఉంటుందండి. ఇంకా సత్రంలో వచ్చేసి అన్నదానం అయితే ఏర్పాటు చేస్తారండి ప్రతి సంవత్సరం. నేను, మా వారు, మా పిల్ల, మా బాబు అయితే వెళ్తున్నామండి. కానీ మా బాబుని తీసుకెళ్ళాలా లేదా అని అయితే ఆలోచిస్తున్నామండి. వెళ్తున్నామండి. దారిలో వెళ్ళే కొలది మా వారు ఏ డెసిషన్ తీసుకుంటారో ఆయనకే అయితే వదిలేస్తానండి. ఆయన ఏమంటే అదే చూడాలండి. మా వారు వచ్చేసి అయితే డెసిషన్ తీసేసుకున్నారండి. అవునండి, బాబుని మేము వాళ్ళ ఇంట్లో ఉంచుదాము, మనం భోజనం చేసి వెళ్ళి వచ్చాక వాడిని తీసుకొచ్చుకుందాం అన్నారండి. బయట బాగా ఎండగా ఉంది కదండి, అక్కడ కూడా బాగా రష్గా ఉంటుంది, వాడిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి వెళ్తున్నామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే. ఇదిగోండి, ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే వేణుగోపాల స్వామి గుడి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి గుడి. ఇక్కడ మా నాన్న వచ్చేసారండి, ఆయన తీసుకువెళ్తున్నారు వాడిని. ఇక్కడైతే కన్యకా పరమేశ్వరి తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి సత్రం దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ ఏంటంటే నన్ను డ్రాప్ చేసి ఆయనైతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళారండి. ఎందుకు అనుకుంటున్నారా? చెప్పాను కదండి, అనుకోని చుట్టాలు వచ్చారని. అవునండి, వాళ్ళని తీసుకురావడానికి అని చెప్పి మా వారైతే వెళ్తున్నారండి. ఈ లోపల నేనైతే లోపలికైతే వెళ్తున్నానండి. ఇదిగోండి, లోపలైతే ఇలా ఉంది.
ఇంక ఇక్కడ లోపలికి వచ్చేసాకైతే చాలా రష్గానే ఉందనుకోవచ్చండి. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ ఏసీ కాబట్టి చాలామంది ఆ ఎండకి తట్టుకోలేక అక్కడ లోపలికి వెళ్ళి ఆ ఏసీలో కూర్చుని తింటున్నారండి భోజనం అయితే. ఇంకోండి మా వారు, ఇంకో మా పాప, ఇంకోండి ఆ చుట్టాలు ఎవరో కదండి మా 4గో ఆడపడుచు గారు, మా 4గో వదిన గారండి ఆవిడైతే వచ్చారండి. ఇంకా ఇంకా భోంచేస్తున్నారండి. ఇంకా అన్నయ్య గారు కూడా ఉన్నారు, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకా మా పాప చూసారా ఎంత రష్గా ఉందో. ఇంకా నేనైతే భోజనం అయితే కంప్లీట్ చేస్తానండి. ఇంకా అందుకే షూట్ చేసుకుంటున్నాను. ఇంకోండి మా 4గో అన్నయ్య గారు, మా ఆడపడుచు గారు వాళ్ళ ఆయన గారండి, వీళ్ళేనండి అనుకోని చుట్టాలు మాకు వచ్చారండి. ఇంక ఇక్కడైతే వీళ్ళైతే తింటున్నారండి. ఇంక ఇక్కడ మా వారు ఎవరితోనో మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళకి తెలుసు అంటే ఇంకా అందుకే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇంకా నేనైతే ఇంక ఇదంతా షూట్ చేసుకుంటున్నానండి. చూసారండి ఆ జనం, అమ్మవారి భోజనాలు చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పొచ్చండి. ఇంక అందుకే అన్నదానం అనేటప్పటికీ ఇంకా అందరూ వస్తారు కదండి. అదిగోండి ఇంకా తల్లి అండి, వాసవి తల్లి, మా వారైతే దండం పెట్టేసుకున్నారు. ఇంకా నేను కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా మా వారు వచ్చేసి ఇంకా నన్ను పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికైతే వచ్చేస్తున్నారండి. ఇదిగోండి వాసవి తల్లి. ఇంకా డ్రాప్ చేసి వచ్చేసి మళ్ళీ వదిన గారిని, అన్నయ్య గారిని తీసుకుని రావాలి కదండి. అందుకని చెప్పి ఇంకా మమ్మల్ని ఫస్ట్ డ్రాప్ చేసి వచ్చేస్తానన్నారండి. ఇదిగోండి మా వారు, మా పాప చూసారు ఎలా పరిగెడుతుందో. ఇదిగోండి ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇంకా మా వారైతే డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయారండి షాప్కి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 3 మంత్స్ బ్యాక్ మా ఊర్లో అయితే జాతర జరిగిందండి. అప్పుడైతే మేము ఆడపిల్లలందరికీ బట్టలు అయితే పెట్టుకున్నామండి. అప్పుడు మా 4గో వదిన గారికి అయితే ఏదో అడ్డొచ్చింది మూలంగా ఆవిడకైతే మేమైతే బట్టలు అయితే పెట్టలేదండి. ఇప్పుడు వాసవి తల్లి, కన్యకా పరమేశ్వరి తల్లి జయంతి సందర్భంగా సాక్షాత్తు ఆ తల్లి రూపాన ఈవిడ మా ఇంటికి ఇంకా అనుకోకుండా ఆ రోజే వచ్చారు కాబట్టి నేనైతే ఆవిడకైతే ఇంకా బట్టలు అయితే పెట్టేసుకుని ఇంకా ఆవిడ దగ్గర అయితే ఆశీస్సులు అయితే తీసుకుంటున్నానండి. ఇంకా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగానే అనిపించిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కుదిరింది సడన్గా ఇప్పుడు ఈరోజు ఈ తల్లి జయంతి సందర్భంగా ఇప్పుడు ఈవిడ ఒక అమ్మవారి రూపాన ఇంకా మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదిగోండి అన్నయ్య గారు, ఇంకా వదిన గారు, అన్నయ్య గారు అయితే ఇంకా తాంబూలం తీసుకుని అయితే ఇంకా బయలుదేరారండి. అంటే మా అత్తయ్య గారి ఇంటికి బయలుదేరారు, కొత్తూరు అండి వాళ్ళది. ఇంకా నేను వచ్చేసి ఈవినింగ్ అండి ఇది. ఇంకా నేను ఈవినింగ్ మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, అవి ఇప్పటి వరకు అయితే తీయలేదండి. తీయడానికి ఖాళీ అయితే లేదండి. ఇదిగోండి ఇక్కడ ఈ బట్టలు అయితే ఇంకా తీస్తున్నానండి. ఇవి ఆరేయాలండి. వెనకాల నేను వేస్తున్నాను, ఇంకా మా అబ్బాయి అయితే ఒక్కోటి తీసి కింద పడేస్తున్నాడు. నేను వేస్తున్నాను, వాడు పడేస్తున్నాడు. నాకంతా డబుల్ పని అండి. ఇంకా ఈ బట్టలు అయితే ఇంకా మొత్తం అన్నీ బయటకు తీసుకెళ్ళి ఇంకా ఆరేసేసుకుంటానండి. ఇంకా సాయంత్రం అయినా సరే బయట ఎండ బాగానే ఉందండి, ఆరిపోతాయి. ఇక్కడ బట్టలు అయితే ఆరేసినానండి. ఇంకా ఆరేసాక పైకి అయితే వెళ్ళామండి. పిల్లలు కాసేపు ఆడుకుంటారని. వాళ్ళు ఆడడం ఏమో కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేనైతే ఆడుతున్నానండి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్